అందరికీ నా నమస్తులండి. అయితే మనము ఇప్పుడు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసానమాట. అది హోటల్ శాస్తాన్ అనమాట అండి. గాడిపేట 2/14 2/14 అనమాట అండి, గుంటూరు అనమాట అండి. చాలా ఈ ఏరియా మొత్తం కూడా ఫిదాన్ అనమాట. ఉదయం టిఫిన్ సెక్షన్ ఉంటుంది, ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, మధ్యాహ్నం కర్రీస్ అనమాట అవైలబుల్గా ఉంటుంది అనమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. హోటల్ శాస్తాన్ అనమాట అండి. పేరు డిఫరెంట్గా వెరైటీగా ఉన్నది కదా. అయితే ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో, ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారో, ఉదయం ఎన్నింటి నుంచి స్టార్టింగ్ అవుతుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రీజనబుల్ రేట్స్, మరి మామూలు హై రేట్స్ ఏంటో, మరి ఆయిల్ ఏది వాడతారో మొత్తం కూడా మనం డీటెయిల్స్గా అన్ని వివరాలు ఓనర్ గారి మాటల్లో వింటాం. ఓకేనా? ఓకేనండి. నమస్తేనండి. హోటల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారమ్మా? అరౌండ్ 2 years నుంచి ఉందండి. అంతకుముందు హోమ్ డెలివరీస్ ఉండేవి. ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు ఇంటి నుంచి సప్లై చేసేసేవాళ్ళు. ఓకే ఓకే. ఏమేమి తయారు చేస్తారమ్మా ఇక్కడ? ఏమేమి ఉంటాయి స్పెషల్? ఎక్కువ మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నము వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా కర్రీస్ ఉంటాయి. ప్యూర్ బ్రాహ్మణ్ స్టైల్, ప్యూర్ వెజ్ కర్రీస్, మీల్స్. ఈవినింగ్ వచ్చేసి మా దగ్గర చపాతీ, జొన్న రొట్టె చాలా ఫేమస్. ఇంకోటి ఉప్మా పెసరట్టు, పప్పులు పొడేసి చాలా ఫేమస్ ఉప్మా పెసరట్టు, బాగా స్పెషల్ అనమాట. ఇక్కడ ప్రత్యేకత అనమాట. హోటల్ శాస్తాలో ప్రత్యేకత తెలుసుకున్నాం కదా. అలాగే 4 రకాల చట్నీలు ఉంటాయి. చపాతీలోకి స్పెషల్గా మసాలా లేని కర్రీ ఉంటుంది, మసాలా కర్రీ ఉంటుంది. పెద్దవాళ్ళకి 2 రకాల కర్రీస్ మన దగ్గర ఉంటాయి. కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మసాలాలు అలాగే ఉప్పు కారాలు తగ్గించి తినమంటారు కదండి. అందుకోసం చెప్పేసి వాళ్ళకి లేకుండా తినే వాళ్ళకి ఉండేటట్లుగా తయారు చేస్తున్నారు అనమాట. చూసారా 2 రకాలుగా ఎలా తయారు చేస్తున్నారు? స్పెషల్ కేర్ అనమాట. అది స్పెషల్ ప్రత్యేకత. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవటం, అలాగే కస్టమర్స్ పట్ల ప్రేమ చూపించటం అండి. వాళ్ళకి చక్కగా అందించటం అనమాట. ఫుడ్ అనేది చక్కగా అందించటం అనమాట. ఓకే. మరి ఎన్నింటి నుంచి స్టార్టింగ్ అవుతుంది? ఉదయం 6 నుంచి స్టార్ట్ అవుతుంది టిఫిన్స్, 11 వరకు ఉంటుంది. మళ్ళీ 11 to 3 వరకు కర్రీస్, మీల్స్ అందుబాటులో ఉంటాయి. మళ్ళీ 4 నుంచి 10 వరకు ఈవినింగ్ సెక్షన్, రోటీస్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఉదయం ఏమేమి టిఫిన్స్ ఉంటాయమ్మా? ఎక్కువ వచ్చేసి ఇడ్లీ, దోశ, పూరి, గారె, బోండం, పునుగు, ఇవన్నీ చాలా ఉంటాయి. వెరైటీలు అన్ని, ఆల్మోస్ట్ అన్ని రకాల వెరైటీలు అన్నీ ఉంటాయి. మధ్యాహ్నం కర్రీస్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ కర్రీస్. మనము గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో, క్యాటరింగ్ ఫీల్డ్లో ఉన్నాం. మనం ఏదైనా ఆర్డర్ వచ్చినా చేసి పెడతాము. రెగ్యులర్గా పప్పు, కూర, పచ్చడి, ఫ్రై, సాంబార్, ఇలా 7 items మన దగ్గర కర్రీస్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసి రోటీ, పుల్కా, చపాతీ, పుల్కా, నేతి చపాతీ. దాంట్లో స్పెషల్గా పాలక్ పన్నీర్ కర్రీ, పన్నీర్ స్పెషల్ ఐటమ్స్, ఫ్లేవర్ కర్రీస్ ఉంటాయి. నెయ్యి ఐటమ్స్ చాలా ఫేమస్. ఈ మధ్యనే మా మెయిన్ చెఫ్ క్యారెట్ దోశ కూడా అమలు చేశారు. అది కూడా మంచి సక్సెస్ వచ్చింది. అది కూడా బాగుంది. చూసారా ఎన్ని సౌకర్యాలు, ఎన్ని వసతులు, అసలుకి ఎంత ఫుడ్ ఎంత అవైలబుల్గా ఉన్నదో. పైపెచ్చు ఆరోగ్యం గురించి చెప్తున్నారు. 100%. మన కాన్సెప్ట్ అది కదండి, మన యూట్యూబ్ ఛానల్ కాన్సెప్ట్ అది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లు ఉన్నా సరే, ఎంత సంపద ఉన్నా సరే, ఆరోగ్య సంపద అనేది లేకపోతే ఉపయోగమే లేదు, ప్రయోజనమే లేదు మానవ జీవితానికి కదండి. అందుకోసం చెప్పేసి ఆరోగ్యం మహాభాగ్యం అనమాట. అదే భోగము, భాగ్యం అన్నీ కూడా అనమాట. ఇక మనం చూద్దాము హోటల్ ప్రత్యేకత ఏంటో. ఐటమ్స్, పదార్థాలన్నీ ఈవినింగ్ వచ్చామండి, సాయంకాలం వచ్చామన్నమాట. ఒకరోజు ఉదయం పూట కూడా తీద్దాము, ఒక రోజు ఉదయం కూడా తీద్దాము తప్పకుండా. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. 30 years నుంచి కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనమాట. చిన్న వయసే బాబుది, చాలా ఎక్స్పీరియన్స్, అనుభవశాలిగా తన మాటల్లోనే మనం తెలుసుకుంటున్నాము. అలాగే డిఫరెంట్ పదార్థాలు ఉన్నాయి. అలాగే బాగా నెయ్యికి ప్రాధాన్యత ఎక్కువగా, నెయ్యికి ఎక్కువ ఫేమస్ అనమాట. ఓకే. తీసుకొచ్చి సంఘం అంటే ఇట్లా విడిగా ఉంటాయి కదా బ్రాండ్స్. వాటి నుంచి కాకుండా పాలు మా ఇంట్లోకి స్పెషల్గా గేదె పాలు తెచ్చుకొని దాని నుంచి చేసిన నెయ్యితోనే మనం తయారు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యి అనమాట. మనం పూర్వకాలం నుంచి మన అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు
చిలికి చక్కగా వెన్నపూస తీసి ఆ వెన్న కరగబెట్టేసి నెయ్యి తయారు చేసి నేతితో తయారు చేసే పిండి వంటలు కానీ అలాగే పదార్థాలు కానీ ఎంత కమ్ముగా రుచిగా ఉంటాయో ఇక్కడ టిఫిన్లో కూడా అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందండి ప్రతి పదార్థం కూడాను. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలుకి ఎందుకు ఆలస్యం, మరి మొత్తం త్వరగా పదార్థాలన్నీ చూసేద్దాము. ఓకేనా? స్టార్టింగ్ అయితే ఈ విధంగా చపాతీలు అనమాట, రెడీమేడ్ చపాతీలు కూడా కస్టమర్స్కి అందిస్తారనమాట అండి. తర్వాత లోపలికి వెళ్దామండి. ఇదిగోండి ఇక్కడ కౌంటర్ ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ కౌంటర్లో ఏమేమి ఉంటాయి నాన్న చెప్పమ్మా? కర్రీస్ ఉంటాయండి. ఏమేమి కర్రీస్ ఉన్నాయి? ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు టమోటా అండి. ఓకే, చూపించమ్మా. ఆలు టమోటా వచ్చేసి ఇదండి. ఓకే ఓకే, అది సూపర్గా ఉంది, గుమ్మగుమ్మలాడుతుంది. అది ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చేసాము పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ డైలీ ఒక స్పెషల్ కర్రీ వచ్చింది మన దగ్గర. అలాగే దోశల్లో చట్నీ. ఓకే, దోశల చట్నీ గట్టిగా ఉంది. చట్నీ ఉంటుంది. అలాగే అల్లం చట్నీ, టమోటా చట్నీ. ఓకే, ఇదేం చట్నీ అమ్మా? ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ. ఓకే, ఇదేమో నార్మల్ చట్నీ, కొబ్బరి పల్లీల చట్నీ. ఇది పూరీ కూర అండి. పూరీ కూర. ఓకే, ఇదేమో టమాటా కారపొడి, ఆనియన్స్ లెమన్ పెట్టేశారు. ఆ ప్లేట్స్లో సర్వ్ చేస్తారు. ఓకేనమ్మా. ఇవి వచ్చేసి ఏంటి నాన్న? అలాగే పిండి కూడా అమ్ముతామండి మేము. ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ కూడా అమ్ముతాం. ఓకే, హోమ్ డెలివరీ కూడా ఉందండి. ఓకే, హోమ్ డెలివరీ కూడా ఉంది. ఓకే, రేట్స్ అవి రీజనబుల్లేనా? అన్ని రీజనబుల్. ఇదిగోండి బాబు తయారు చేస్తున్నాడు అనమాట. ఇది ఒక మిషన్ అనమాట అండి. ఈ మిషన్ ద్వారా వీటిని చపాతీలు అంటారా, పుల్కా అంటారా, రోటీ అంటారా, ఏమంటారు నాన్న? ఇక్కడ మనం వేసుకునే పిండి ఒకటే మేడం. దాంతో మనం చపాతీ తీసుకోవచ్చు, పుల్కా తీసుకోవచ్చు. ఓకే, జొన్న రొట్టెకి వేరే ప్రాసెస్ ఉంటుంది. చపాతీకి సైజ్ మనం మార్చుకోవాలి బ్యాక్ సైడ్. సెట్టింగ్ అంతా బ్యాక్ ఉంటుంది. ఓకే నాన్న. పుల్కాకి ఏమో సెట్టింగ్ మార్చుకోవాలి. ఓకే, మొత్తం ఎంత అంటే దాని సెట్టింగ్ అంతా ఇక్కడ ప్రాసెస్ ఉంది. అంత ప్రాసెస్ అంతా వెనక నడుస్తూ ఉంటుంది మెషిన్ వెనకాల. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవేంటి నాన్న? పుల్కా. ఇది పుల్కా మేడం. పుల్కా. ఓకే, పుల్కా చూసారా ఇలా పల్చగా ఉంటుంది. మళ్ళీ వీటిని దేంట్లో కూడా మైదా పిండి కలవదు, ప్యూర్ గోధుమ పిండి. ఓకే. మా సైడ్ అందరు పెద్ద వాళ్ళకి హోమ్ డెలివరీసే ఉంటాయి. ఇక్కడ అంతా బ్రాహ్మిన్స్ వాళ్ళకి అదర్ వాళ్ళు కూడా ఉంటారు. అందరికి హోమ్ డెలివరీ పెద్దవాళ్ళు. అదేలేనన్నా, అందుకని ప్యూరే అంతా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్యూర్ అన్నమాట, మంచిగా. అది రీజనబుల్ రేట్స్, పరిశుభ్రత పాటిస్తున్నారు. ఆయిల్ కూడా మంచిగా నెంబర్ 1 ఆయిల్. గోల్డ్ వాడతాము. ఓకే, పైన మన కాటన్ ఉండే తీసేసినట్టున్నారు. అదేలేనన్నా, అదే. ఓకే, సూపర్. చూసారా మెషిన్ చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదా, అద్భుతంగా ఉన్నది. తయారయ్యి వస్తున్నాయి మన చేతులతో పని లేకుండా. అవే వచ్చేసి దీని మీద పడిపోతున్నాయి, ప్లేట్స్ మీద పడిపోతున్నాయి చక్కగా. మనం చేసి ఒత్తి కర్ర తీసుకొని చేసే పని లేకుండా, బండి ఎదుక్కొని ఇవన్నీ బాధ లేకుండా చక్కగా చేస్తున్నారు.
ఎలా ఉన్నదండి ఇక్కడ టిఫిన్ ఎలా ఉన్నది? టిఫిన్ ఎలా ఉన్నదండి? ఎక్కువగా వస్తూ ఉంటారు. ఓకే ఓకే. పుల్కా ఎలా ఉన్నదండి? కూర పుల్కా బాగున్నదా? రుచిగా ఉన్నదా? ఓకే ఓకే. డైలీ కస్టమర్ మీరు? ఓకే ఓకే, కర్రీస్కి వస్తారు. ఓకే ఓకే. పుల్కా మెత్తగా బాగున్నదా? దూదులాగా మెత్తగా బాగుంది కదా, మృదువుగా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఎంజాయ్ చేయండి. పుల్కాలు అనమాట. చక్కగా ఈరోజు పన్నీరు కర్రీ అనమాట స్పెషల్. అలాగే టమాటా బంగాళదుంప కర్రీ, గుజ్జు కూర అనమాట. నిమ్మకాయ పిండుకొని చక్కగా మెత్తగా దూదులు ఉన్నట్లే ఉన్నాయండి. అసలు చిన్నపిల్లలకైనా పసిపిల్లకైనా సరే చిగుళ్ళతోటైనా చక్కగా తినేసేస్తారు. మెత్తగా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నమాట. పన్నీర్ కర్రీ అండి. ఓకే. నెంబర్ 1 అండి. బాగున్నాయా? ఓకే. అమృతమేనండి. అమృతం అనే టైటిల్ పెట్టేశారు. అమృతమే. ప్రతిదీ కూడాను పదార్థాలన్నీ చాలా కమ్మగా రుచిగా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. 2/14 బ్రాడీపేట, శంకరమఠం ప్రక్కనే ఉంటుంది, గుంటూరు అండి. ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదించాలంటే ఇక్కడికి తరలి రావాల్సిందేనండి. ఎంత కమ్మగా ఉన్నాయో. ప్రతిదీ కూడా రీజనబుల్ రేట్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. బాబు చెప్పాడు కదా, ఆరోగ్యమేనండి మా కాన్సెప్టు అని చెప్పేసి. బాగుందండి. సూపర్ కర్రీ. అది మెత్తగా దూదుల్లాగా అవుతున్నాయి కదా. కొండి చక్కగా నిమ్మకాయ ముక్క పెట్టారు అన్నమాట. మనం ఇలా ప్రెస్ చేసేసుకొని చక్కగా ఒక ఉల్లిపాయ ముక్క పెట్టేశారు. బ్యాలెన్స్గా చక్కగా మెత్తగా దూదులు ఉన్నట్లు చూసారా. చిన్న పిల్లలు కూడా, చిగుళ్ళతో ఉన్నోడు కూడా పిల్లలు కానీ పళ్ళు లేని వాళ్ళు కానీ చక్కగా తినొచ్చు అన్నమాట. కొంచెం వేడి అయితేనే టేస్ట్ అండి. పాలక్ పన్నీర్ కర్రీ అన్నమాట. అద్భుతంగా అమృతమేనమాట. మాటలు అమృతమే. అద్భుతంగా సూపర్ సూపర్. మెత్తగా జారిపోతుంది అమృతున్నాను. పుల్కాల మిషన్, చపాతీల మిషన్ చాలా బాగున్నది కదండి. ఇలాంటి ఆసక్తికరమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి విషయాలన్నీ మీతో షేర్ చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి, మీకు చూపించాలని. అయితే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. మరిన్ని ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. రేపటి వీడియోలోనే అప్లోడ్ చేస్తానన్నమాట, పార్ట్ 2 గాను. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.